Hello everyone, this is Shweta. My name is Inder and welcome to our Channel It's time for Andhra King Taluka. Let's watch it. Let's watch it. అసలు ఏం చెప్తారు వీళ్ళు తర్వాత చేయాల్సిన సినిమాలు అరే అసలు బాస్ ఇమేజ్ వాడుకోవడం రావట్లేదు ఈ నా కొడుకులకి. సెగ్గు సగం రికార్డు రా మన బాసి వరుసగా ఏడు సినిమా ఫ్లాప్ అయినా ఎక్కడ ఓపెనింగ్స్ తగ్గలే మనోడికి. ఎలా తగ్గుతురా బాస్ పాత సినిమాలు టీవీలో వెళ్తుంటే చిన్న పిల్లలు కూడా ఫ్యాన్స్ అయిపోతారా. ఈసారి 100వ సినిమా హిట్ కొట్టేస్తాం అంతే బాబు. 100వ సినిమా సంగతి తర్వాత, ముందు అందరూ తల 200 ఇవ్వండి. రేపు మనిషి టికెట్ కొనాలి, లేదా బొమ్మ తెస్తాడు. మాట్లాడతలేదేటి? సర్లే, నీ వంతు చేస్తే నేను కట్టేస్తాను. ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. వీడెంత ఇక్కడ ఉండిపోయాడు. మీ ఆయన అంటే నీకు ప్రేమ ఎక్కువ. పుష్పకోయ్ వస్తున్నా Where is he at the current time? You want to see that? ఎప్పుడు ఈ పెట్టట్టు కూర్చోపోతే రామా వచ్చాడు. వెళ్ళి డబ్బులు ఇచ్చగా అన్ని నేనే చెయ్యాలి. ఏమో కూర మాడిపోతుంది. రాంబాబు సిటీ డబ్బులు. బాస్ పాత సినిమాలు టీవీలో వెళ్తుంటే చిన్న పిల్లలు కూడా ఫ్యాన్స్ అయిపోతారా. అది గది మ్యాటర్. ఆ రోజులే వేరు, ఆ సినిమాలే వేరు. మన సిటీ ఎంత కడుతున్నాం? 50 ఏళ్ళకరా. 50. ఇప్పుడు పడేస్తే ఎంత వద్ది? ఇప్పుడు పడేస్తే ఎంత వద్ది? ఇప్పుడు పిల్లడికి ఏదో అవసరం ఉన్నట్టుంది. రాహేమంటారేటి? ఎవరిని అడిగి రాసేస్తారా? వస్తున్నాను ఉండండి. ఎవరి డబ్బులు రాయి? ఇదిగో రాబాబు, వాళ్ళు మాట్లాడుకో. నేను వస్తున్నాను. నేను వస్తున్నాను. Okay. Okay. Nine. Okay. పెట్టి టికెట్ ఎంత సిటీ పడావే? 50 ఏళ్ళు. రోజుకి 50,000 వచ్చేటి. రోజుకి 50 ఏళ్ళు. Okay. ఈ మహాలక్ష్మి ఎవరా? మహాలక్ష్మి మహాలక్ష్మి వచ్చేస్తాయి 50 ఏళ్ళు వచ్చేస్తాయి. Electricity will मजा आएगा ऐसे मूवी देखने में. आगे लगता है. Technically, children is college. బిజినెస్ స్టార్ట్ ఆస్పాస్ నువ్వు కూడా బండి ఎట్టేయండి. ఏదో కొత్త కూటికి ये उधर का
అబ్బో 400 వ్యాపారం బాగుందన్నా. నీ పని బాగుందిరా. ఏయ్, నువ్వు కూడా సాపేసేటి 50,000 సిటీకి ఇది చేసాడా? Oh, she came. మహాలక్ష్మి టూరింగ్ టాకీస్. అది కూడా హౌస్ఫుల్ అయిపోలాగా ఉందా? నా కొడుకు కోటీశ్వరుడు అయిపోతాడేమో. అయిపోతాడు 50,000 ఇవ్వడానికి మాత్రం ఏడిచొచ్చు. మళ్ళీ మొదలెట్టావా? ఓయ్ అమ్మాయిలు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను టికెట్ తీసుకోవడం ఏంటి? అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎందుకు జరుగుద్ది? డబ్బులు సంపాదించుకోవడానికి జరుగుద్ది. అదే, ఆ డబ్బులు ఎవరి కోసం? ఎవరి కోసం ఎందుకు సంపాదించుకుంటారు? ఎవరి కోసం వాళ్ళే సంపాదించుకుంటారు. కానీ ఇక్కడ తను ప్రేమించిన అమ్మాయి కోసం తన పేరు మీద న్యూ మహాలక్ష్మి థియేటర్ కట్టడానికి ఇదంతా జరుగుతుంది. ఆ ప్రేమించిన అమ్మాయిని నేను కాబట్టి నాకు నా చెలికత్తెలకి టికెట్లు అవసరం లేదు. అర్థమైందా? ఇప్పుడే అర్థం అవుతుంది. దేవత పేరు ఎట్టాడు అనుకున్నాను, ఈ దేవత పేరు ఎట్టాడు అనమాట. నా పేరు పెట్టినప్పుడే అనుకున్నాను. యావయ్యో, ఇది విన్నావా? ఏంటేంటి? నీకు అన్ని తెలిసే ఉంటాయి. తెలుసు. ఉండు, నీ సంగతి చెప్తాను. ఏం తెలియాలి? పెద్దనా సాగర్ తెలుసా? నీ పేరేటమ్మా? మహాలక్ష్మి. మహాలక్ష్మి వచ్చిందా? ముట్టి మహాలక్ష్మి కాదు, నీ కొడుకు ప్రేమించిన మహాలక్ష్మి. ఇప్పుడేంటి, నీ కొడుకు ఈ డబ్బులతో ఇక్కడ థియేటర్ కట్టేస్తాడా? అయితే నా డబ్బులన్నీ పోయినట్టేనా? ఆంటీ, ఏంటి? చూసుకో ఏంటి మహాలక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? అది టికెట్లు. నీకు టికెట్లు ఏంటి? అమ్మా ఇది నా కాదా, నేను తర్వాత చెప్తా. అక్కర్లేదులే, అన్ని వివరంగానే చెప్పింది. సరేదా, టైం అవుతుందా? పదండి. అమ్మాయి చాలా తెలుపు. అమ్మా మీరు లోపలికి వెళ్ళండి. ఏంటి? నీకు ఒకటి చూపిస్తా. కాదు, ఒక దగ్గర నేను చూపిస్తా. వాళ్ళు మీ అమ్మా నాన్నలా? మీ అత్త మామూలు కూడా వాళ్ళే. ఏమైంది? వద్దులే, మళ్ళీ ఫీల్ అవుతావు. అవును, నువ్వులా మీ నాన్న తప్పించుకుని ఎలా వచ్చావు? మీ మావయ్యని తప్పించుకుని రావడం అంటే మాటలా? 20 మంది పెళ్లికని రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాం. బాగానే రెడీ అయ్యావు. ఏంటల్లుడు గారు తల దించి చూడడం మొదలెట్టారు? సినిమాలు బాగా పాడు చేస్తున్నారు అన్నమాట. షో అక్కడ కాదు, ఇక్కడ మొదలైనట్టుంది. వెళ్ళి కలెక్షన్స్ అయినా చూడవా? అటు కనీసం పెళ్ళి వరకే రాదు. ఏంటి ఇప్పుడు సినిమా వెనక నుంచి చూడాలా? కాదు, ఇక్కడి నుంచి చూడాలి. అంటే అది స్క్రీనా? అక్కడ జనం ఉంటారు, ఇక్కడ నుండి ప్రొజెక్షన్. యా, అంటే ఇప్పుడు మనం ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్నాం, అంతే కదా? నాకు సినిమా ఇక్కడి నుంచి చూస్తేనే ఇష్టం. ఎందుకో? ఎందుకంటే ఏంటమ్మా నీకు ముద్దు వచ్చినట్టు పెట్టుకుంటావు. అది ప్రేమ, ఇది అది కాదు. అమ్మా మహాలక్ష్మి, నువ్వు మీ బాబుకి ఏం తక్కువ లేదు. ఏ పిల్లనిచ్చే మావని పట్టుకుని ఏంటా మాటలు? ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల ఎలా టైం అయిపోతుంది కదా. పెద్దాం అలా సినిమాల్లోనే అవుతుంది. అయితే అక్కడికి హీరో హీరోయిన్ ఇలా Wow.
పైన లేని వెన్నెల పెన్నెల మీదకొచ్చినట్టు చూడవా దాచుకుంటా ఇంటిలోనే దాచుకుంటా ఆ పైన లేని వెన్నెల పెన్నెల మీదకొచ్చినట్టు చూడవా क्यूट लग रहा है यार। వెరీ నైస్. కలలే మోసమేదో తెలిసేది కరెక్ట్ చాలాసేపు అయింది. మీరు కూడా ఇక్కడ తాపితే మంచిది. ఓ పెట్టేసుకుంటారు. నిన్నే అడిగేది ఎక్కడి నుంచి వస్తున్నావు? నా కాబోయే అల్లుడికి నా కూతురు నుంచి పెళ్లి చేయాలి, అంతేకాని అడవి నుంచి కాదు. అదే అవమానం జరగదు నాన్న. నేను ప్రేమించిన వాడు నీ అల్లుడు ఒకడే అవుతాడు. ఎందుకంటే సాగర్ గెలుపు వైపు ప్రయాణాన్ని ఇప్పుడే నా కళ్ళతో చూసొస్తున్నా. లంకలో సినిమాలు చూస్తారా అనుకున్నా. చూడటం ఏంటి, జనాలు గట్టిగానే వస్తున్నారు. డౌట్ ఉంటే ఒకసారి మహాలక్ష్మి థియేటర్ కలెక్షన్స్ చూడండి. రాజమండ్రిలో తగ్గుంటాయి. ఏమైందండి? వంటింట్లో ఇంటి నుంచి కార్డు బయట పెడితే తోలు అర్థమైందని చెప్పు. మరి దీనికి అర్థమైనా చెప్పు, లేకపోతే ఒక్కటి నా పరువు తీయొద్దని చెప్ప. భాషలు బాగా ఎక్కువ ఏమొచ్చా ఏమనుకుంటుంది చెప్పు. ఆవేశపడకండి, నేను చెప్తాను. ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా? లోపలికి పద పద. అరే నైట్ షోకి వస్తావా? రేవు కూడా అదిరిపోద్ది. అలాగే సోదాలే. ఏమైందిరా? శుభానునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలతో ఆంధ్ర కింగ్ సూర్య 100వ సినిమా ప్రారంభం. మాస్ డైరెక్టర్ గా పేరు పొందిన ఎస్వి దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక సినిమాను సంక్రాంతి రిలీజ్ చేస్తున్నామని దేవేంద్ర తెలియజేశారు. సూర్య ల్యాండ్ మార్క్ సినిమాను దృష్టిలో పెట్టుకుని భారీ తారాగణంతో అత్యంత సాంకేతిక రిలీజ్ చేశారు. टाइम कम है, इसको प्रॉपर मल्टीप्लेक्स बनाने को थिएटर में पर उसको प्रॉपर ऐसा वाला यार रिकॉर्ड కాల్సినట్టు బాబా, రికార్డ్ కాల్సినట్టే మొహం ఎలిగిపోగానే మీరేంటంటే బాబా అన్నారు. ఇగోండి ఎన్నెలా సూర్య 100వ సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చారు అంటే పండగకి రిలీజ్ అంట. అచ్చి బాబోయ్, పండగ రిలీజ్ అంటే పండగలా ఉండాలి కానీ మీరేంటంటే ఇలా ఉన్నారు?
సంక్రాంతికి ఇంకా 10 నెలల టైం ఉంచండి. ఇలా రోజు రికార్డ్ కలెక్షన్ వచ్చినా మహా అయితే 20 లక్షలు, అంతేగాని మనం అనుకున్న కోట్లు అయితే రావు. ఇది గెలిచే వ్యాపారం కాదు. प्रॉफिट हो रहा है बट वही टाइम टारगेट अलग है ना। దో సినిమా రిలీజ్ రోజు నేను ప్రేమను కోల్పోయే రోజు ఒకటే వద్దామని భయం అవుతుంది సండి. బయలుదేరండి, మనం చేసేదేం లేదు. कर देंगे, मेरे को लग रहा है तोड़ फोड़। पापा रे पापा, నా సెల్లే కావాల్సి వచ్చిందిరా నీకు? ఇసుక తిప్పల మీద బతికే లేబర్ నా కొడక. ఇసుక తప్ప నువ్వు కొనేస్తావేట్రా? ओके, इसके दिमाग में कुछ तो आया है। వ్యాపారం చేస్తారా? వ్యాపారాలు మొత్తం తగలట్టేరా. अरे रे रे रे, नो 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 नो। పనులు దొరికితే సాలు అనుకునే మీరు మాతోనే పందాలు కాస్తారా? అన్నా ఈ నా కొడుకు పొద్దున్నే లేచి మళ్ళీ మనల్ని ఏమైనా చేస్తే ఇక్కడే ఆ? ఏం చేస్తాడరా? ఇప్పటిదాకా ఈ ఊరి జనాలతో వచ్చి పని చేయలేదు. ఈ 5 వారాలు చౌదరి గారు ఇంటికి బట్టి కాడికి వెళ్ళండి. మీ 10 మంది నాయుడు గారు రైస్ మిల్కి పదండి. बाबा वो भाई इतना मस्त, लेकिन वही टारगेट नहीं होने वाला था उसका, लेकिन बनाया मस्त था थिएटर पूरा एकदम बहुत से। अच्छा। नो आई लव्ड इट, लाइक अच्छा लगेगा अगर ऐसी जगह पे मूवी ऐसा देखेंगे वाटर तो। बॉडी के पास ओपन थिएटर एकदम से और मस्त देखने का, वो भी business ओपन है stars एकदम and all। मजा आएगा हाँ, आपको। और उन्होंने छोटा सा वो फूड काउंटर वो बहुत मेरा सारे टैक्स आसपास लगा सब दिया, आसपास वाले भी बिजनेस से अर्न खाली कर ये रहे नहीं हैं, earn कर रहा है राइट। हाँ, आपको। तो वो चीज भी अच्छी लगी मुझे। पर बट वो ये दिस गाय, फिर भी मतलब 20 लाख रुपए कम नहीं था, साल का वो बना सकता, लेकिन उसका टारगेट है उसको प्रॉपर मल्टीप्लेक्स टाइप बनाना ना, वो चैलेंज है। बट देखा जाए तो वैसी जगह पे 20 लाख करना इट्स Yes, लाइक पर क्वाइट अभी कुछ डिफिकल्ट। और दिमाग में आया है वो उसके, सैंड को sand का लेके लेके। ना। हाँ, तो अब देखना भी क्या दिमाग लगाएगा, देखना है मेरे को। लेट्स सी, लेट्स वेट फॉर मोर गाइस। मीनवाइल टेक केयर, बाय बाय।